ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ నెల్లూరు నుండి వచ్చారు. దీనికి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఈ అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ కోసమని వచ్చిందనమాట. అయితే దీన్ని నా దగ్గరకు వచ్చే కంటే ముందే 5 cycles ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ అయిపోయింది. తను ఎవాల్యుయేట్ చేసినప్పుడు హార్మోన్స్ అంతా బాగానే ఉన్నది. తర్వాత స్కాన్ వైజ్ ఆ అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్ అని చెప్పినా కానీ స్కాన్ చూస్తే మాత్రం పీసీఓ ప్యాటర్న్ ఉంది. మేబీ యానోవులేషన్ ఏమైనా ఉందేమో అనుకున్నాను. హస్బెండ్ కౌంట్ చూసినప్పుడు నంబర్ బాగుంది కానీ మొటిలిటీ తక్కువ ఉంది. సో నేను ఆ అమ్మాయికి చెప్పిన ప్లాన్ ఏంటంటే 3 cycles ట్రై చేద్దాము ఓవులేషన్ ఇండక్షన్తో. 3 cyclesలో కన్సీవ్ అవ్వలేదు అంటే కనుక ట్యూబ్ టెస్టింగ్ చేపిద్దామని చెప్పాను అనమాట. 3 cycles ట్రై చేశాము. 3 cyclesలో కూడా తనకి మంచిగా ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎండోమెట్రియం మంచి ట్రిపుల్ లైన్ వస్తుంది, అయినా కానీ తను కన్సీవ్ అవ్వలేదు. సో దానికి ట్యూబ్ టెస్టింగ్ చేయించాము. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు తనకి ట్యూబ్ టెస్ట్లో కూడా బైలాటరల్ స్పిల్ బాగుంది, అంతా చక్కగా ఉంది. సో తనకి ఏం చెప్పానంటే ట్యూబ్ టెస్ట్ బాగుంది కాబట్టి ఈ మంత్ జస్ట్ సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ యూజ్ చేసి 12th to 18th ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయండి అని చెప్పాను. ఆ సైకిల్లో తను కన్సీవ్ అయ్యింది. ఈ రోజు ఆ అమ్మాయికి 7 weeks ప్రెగ్నెన్సీ. అంటే ఒక్కోసారి ట్యూబ్ టెస్టింగ్ చేసినప్పుడు మైల్డ్ మ్యూకోజల్ బ్లాక్స్ ఏమైనా ఉంటే కనుక ఈ ట్యూబ్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ బ్లాక్స్ అనేవి పోయి చక్కగా కన్సీవ్ అవుతారు.